నా చిన్నప్పుడు మా అమ్మమ్మ, తాతయ్య వాళ్ళు, మా నాయనమ్మ, తాతయ్య వాళ్ళు వంట చేసేటప్పుడు, వడ్డించేటప్పుడు ఈ పాత్రలో తినండి, ఇట్లా తినండి, ఆ! ఇట్లా ఉడకబెట్టి తినండి, అట్లా నానబెట్టి తినండి ఏమి ఉండేటివి కాదు. ఎట్లా నచ్చితే అట్లా బ్రతికేవాళ్ళు. ఎట్లా నచ్చితే అలా తినేవాళ్ళు. మనుషుల్ని ఎక్కువ ప్రేమించేవాళ్ళు. వస్తువుల్ని తక్కువగా కొనుక్కునేవాళ్ళు. ఇలా ఉండబట్టేనేమో వాళ్ళు అంత హ్యాపీగా అంతకాలం బతికారు. ఇప్పుడేమో టిప్స్ ఎక్కువైపోయాయి. ఫాలో అయ్యేవి తక్కువైపోయాయి. ఆ! ఇప్పుడు నేను ఈరోజు ఏం చేశాననంటే ఉదయాన్నే ఇడ్లీ, బొంబాయి చట్నీ చేశాను. మధ్యాహ్నానికి పప్పు, దొండకాయ ఫ్రై చేశాను. దీంతో పాటు మళ్ళీ ప్రోటీన్ సరిపోదేమో అని ఆలోచించి కోడిగుడ్లు కూర వండాను. ఈ బొంబాయి చట్నీ అని ఎందుకు పేరు వచ్చిందో నాకు ఎప్పటికీ అర్థం కాదు. మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. చూసారా కోడిగుడ్ల కూర ఎంత బాగుందో.